వాళ్ళంతా నిరుపేద కూలీలు బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని వచ్చారు. ఓ మధ్యవర్తి మాటలు నమ్మి ఇటుక బట్టీలో ఇరుక్కున్నారు. ఆ నరక కూపంలో వారితో వెట్టి చాగరి చేస్తున్నారు. పారిపోకుండా ఉండేందుకు పిల్లలను బంధించారు. ఫోన్లు లాక్కుంటారు, ఆధార్ కార్డు తీసుకుంటారు, పిల్లలతోనూ పనులు చేయిస్తారు. ఇలా అంతా నిర్బంధమే. 5 ఏళ్లుగా నరకయాతన పడుతున్న వారికి విముక్తి కల్పించారు. జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో 474 మంది కార్మికులను రిలీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం, ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామాల్లో ఇటుక బట్టీల్లో జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 474 మంది కార్మికులకు విముక్తి కల్పించారు. వెట్టి చాకరీ చేయిస్తున్న తీరును చూసి చలించిపోయారు. ఇటుక బట్టీల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా, నీటి సౌకర్యం కల్పించకుండా, కనీస వసతి సౌకర్యం లేకుండా నిర్బంధించి పనిచేస్తున్న నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఓ కార్మికుడు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వయంగా రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 474 మందికి విముక్తి కల్పించి 7 బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు అధికారులు. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడి నుంచి దాదాపు పారిపోయాడని అనుకోవచ్చు. పారిపోయి మన హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడం జరిగింది. అక్కడి నుంచి వారి స్టేట్మెంట్, వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి వారు నాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అయితే బాండెడ్ లేబర్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఈ బాండెడ్ లేబర్ ఫ్రీ సర్టిఫికెట్స్ ఇప్పించి వాళ్ళకి వాళ్ళ ఓనర్స్ దగ్గర నుంచి ఎంతైతే ఎన్ని రోజులు పనిచేశారో అన్ని రోజులకు లెక్క కట్టి వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ ఇప్పించి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇప్పించమని మాకు డైరెక్షన్స్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మాకు కంప్లైంట్ వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా నిజాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఆర్మూర్, ఆలూరు మండలాల్లో 2 ఇటుక బట్టీల నిర్వాహకులు 20 మందితో పని చేయిస్తున్నట్లు లైసెన్సులు తీసుకుని 100 మందితో వెట్టి పనులు చేస్తుండడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సర్వే నంబర్లోని పట్టా భూముల్లో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లో బట్టీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనులు చేయిస్తున్నట్లు కార్మికులు వాపోయారు. కార్మికులు పారిపోకుండా ఉండేందుకు వాళ్ల పిల్లలను గాలి వెలుతురు లేని ఇరుకైన రేకుల గదుల్లో బంధించి ప్లాస్టిక్ కవర్ల డేరాల్లో ఆశ్రయం కల్పించారు. తల్లిదండ్రులను, పిల్లలను వేరు చేయడం, ఎవరితో మాట్లాడకుండా ఫోన్లు లాక్కున్నట్లు బాధితులు వాపోయారు. ఆధార్ కార్డులు కూడా తీసుకుని పిల్లలతో కూడా పనులు చేయిస్తున్నారు. భార్యాభర్తలు కలిసి రోజుకు 2000 ఇటుకలు తయారు చేస్తే వారానికి 3000 మాత్రమే వేతనంగా ఇస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతం వస్తామని ఆలోచిస్తుంటుంటే ఆర్మూర్ ప్రాంతం ఒక 3 అధికారులు వస్తారు. ఓలోచి మమ్మల్ని బెదిరిస్తారు. కానీ అతను బట్టి మాకు న్యాయం చెప్పామో తెలియదు. మాకు భయం వచ్చేసి ఇక్కడంతా మనం ఏం చేసుకోకూడదు, మనం డైరెక్ట్గా అసలు చోటుకే వెళ్ళిపోవాలా, ఎవరు కాళ్ళ చేయిలో పెట్టి మనం వెళ్ళిపోవాలనేసి హైదరాబాద్ కోర్టుకు పోయాం సార్. పోయేసి అక్కడ అధికారి ఉన్నాడు, జడ్జి అధికారి ఉన్నాడు. ఆయన పట్టి సార్ మా కష్టాలు ఎట్టున్నాయి సార్ అనే లోపల సరే మీకు ఏం బాధలు ఏం ధైర్యంగా చెప్పని అన్నారు. మా బాధలన్నీ చెప్పాము. అక్కడున్న ఒక 4 పిలిపించి సరే ఇది ఏమి ఎక్కడ దీనిపై కనిపెట్టాలి అని ఒక 4 సార్లు మాకు కూడా పంపించి దూరం ఉండి చూశారు. మళ్ళీ ఆ సార్కి పోయి చెప్పాము. సరే ఇట్లా జరుగుతుంది కదా, ఆ ఆర్మూర్ స్టేషన్ అధికారులు ఏం చేస్తున్నారు అన్నారు. మాకు భయం ఉండాలి సార్ చెప్పేదానికి. అయింది ఆర్మూర్ అయింది. ఆర్మూర్ ఉన్నంతరం ఆయనకు బలవంతం, ఆయనకు బలకం ఎక్కువ, పక్కన సపోర్ట్ ఎక్కువ ఆయనకి. మాది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా మా భయంతో ఎవరు చెప్పలేకుండా మేము భయపడి ఇలాగ వచ్చి మీ కాల్లో పడాను సార్ అన్నప్పుడు అయినా మా నడవడికి ఎత్తి మిమ్మల్ని నేను కాపాడుతాను. 5 రోజుల బాలింతతో కూడా పనులు చేయించడంతో బాధితులు న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఇటుక బట్టీల్లో పనులు చేయకుండా పారిపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే బట్టీల్లో 4 మరణించారని, మరణించిన వారిలో ఒక బాలుడు ఉన్నట్లు బాధితులు న్యాయమూర్తికి తెలిపారు. మరణించిన వాళ్ల మృతదేహాలు కడసారి చూపుకు నోచుకోకుండా మాయం చేశారని చెప్పడంతో న్యాయమూర్తి సమగ్ర విచారణకు ఆదేశించారు. కేజీఎఫ్ తరహాలో కార్మికులతో వెట్టి చాకరీ చేస్తున్న తీరు వెలుగు చూడడం రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఇటుక బట్టీల యజమానులు 3 కేసులు నమోదు చేశారు.